అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 93వ వచనం. దేవుని యొక్క ఉపదేశములు ఎంతో నిర్దోషమైనవి, నిర్మలమైనవి, మనిషిని హృదయానికి సంతోషాన్ని ఇచ్చేవి. ఈ ఉపదేశములే మనలను దేవుని కొరకు బ్రతికించేవి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు. ఆమెన్. ఆ దేవుని ఉపదేశములను మరువక మన హృదయములో భద్రము చేసుకుని దివారాత్రములు వాటిని ధ్యానించినడల ఈ లోకములో జీవించినంత కాలము ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలముగా జీవించగలుగుతాం. హల్లెలూయా. ఈ ఉపదేశములు మన జీవితానికి, మన మార్గమునకు ఒక గొప్ప వెలుగునిచ్చి దేవుని యొద్దకు నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, మీ ఉపదేశములను మరువక వాటినన్నిటినీ గైకొని మీ యందు జీవించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. అవును ప్రభువా, మీ ఉపదేశము వలన అనగా మీ మాటల వలన, ఆజ్ఞల వలన మమ్మలను బ్రతికించావు. ఆ ఆజ్ఞలే మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేసేది. నేనే మార్గము, సత్యము, జీవం అనే మార్గములో మమ్మల్ని ప్రభువా సరైన మార్గంలో నడిపించేవి. కాబట్టి ప్రభువా, వాటిని మేమెన్నడూ మరొక దివారాత్రములు ఆ వాక్యమును ధ్యానం చేసుకొని నీ దృష్టికి మేము పాపము చేయకున్నట్లు మా హృదయంలో భద్రం చేసుకొని ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.